నా పేరు భాస్కర్ గౌడ్. ధర్మరక్షణ సేన తెలంగాణ దీంట్లో మెంబర్గా నేను పనిచేస్తున్నాను. బెంగళూరు వాసులకు మరియు మన భారతీయులకు నేను తెలియజేసేది ఒకటే, మనల్ని మనం కాపాడుకుంటూ మన ఆడబిడ్డల్ని ముందుగా మనం కాపాడుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. రేపు సాయంత్రం బెంగళూరులో జరుగు ఫ్రీడమ్ పార్క్లో 4 గంటలకు కార్యక్రమానికి ఎక్కడి నుంచి ఎవరికి ఎంత వీలైతే అంత అటెండ్ కావాలి. అదేవిధంగా బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రము మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కొంచెం మీ యొక్క సమయాన్ని ఒక 1 అవర్ అక్కడ కేటాయించి మనము మన సనాతన ధర్మం కోసం మనము ఉన్నామని మన మెంబర్షిప్ అక్కడ అటెండ్ చేయాల్సింది అవసరం చాలా ఉంది. ఈరోజు చూస్తుంటే మనము ఎక్కడో ఏదో జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ అది మన పక్కనే జరుగుతుందన్న విషయము మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆడపిల్లలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ అని చెప్పేసి మన ఆడపిల్లల్ని వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ట్రాప్ చేసి ఎన్నో రకాలుగా వాళ్ళు హింసించి వాళ్ళ ద్వారాగా పిల్లల్ని కానీ ఆ తర్వాత మన ఆడబిడ్డల్ని చంపాలనేదే ఈ లవ్ జిహాద్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గ్రహించకుండా మన ఆడబిడ్డలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క చెప్పే తీపి మాటలకు ప్రలోభపడి వాళ్ళతో పాటు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి ఇన్స్టాగ్రామ్ అని రకరకాల ఈ వాటిని వాడుకోవడం వల్ల వాళ్ళకి ట్రాప్ అవుతున్నారు. దయచేసి ఈ ఆడబిడ్డలకి నేను చేసే సలహా ఏంటంటే, మీరు ముందుగా ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒక్కసారి మీరు గ్రహించండి. వాళ్ళు మనకు విషపురుగులు లాంటి వాళ్ళు, నాగుపాములా మనల్ని ఎప్పుడెప్పుడు కాటేయాలని వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చనిపోయేదాకా చివరి ఘట్టం వరకు కూడా మన ఆడబిడ్డల్ని వాళ్ళు ఎలాగ మోసం చేయాలి, వాళ్ళు ఎలా చంపాలి, ఎన్నో విషయాలు చూస్తున్నారు. మీరు కూడా మీకు తెలియనేం కాదు. ఎంతోమందిని చంపేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు, ఎక్కడెక్కడ వాటర్లో వేసేస్తున్నారు. ఎన్నో విధాలుగా బాధపడుతూ కూడా మన ఆడబిడ్డలు మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. అమ్మా తల్లి, మీకు అందరికీ ఒక్కసారి నేను నమస్తే చెప్తున్నాను. మీరు దయచేసి మీకు ఏదైతే ఫ్రెండ్షిప్ కావాలో, మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. మీకు వివాహ వయసు వస్తే మీ అమ్మా నాన్న పెంచి పెద్ద చేసి ఇంత బాగా చదివించిన తర్వాత ఆ చివరి ఘట్టం వాళ్ళు చేయలేరా? మీకు చెప్పండి. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి వాళ్ళు వివాహం చేస్తారు, మీ మ్యారేజ్ చేస్తారు. ఆ విషయం మీరు ఆలోచించకుండా మీరేం చేస్తున్నారంటే మీరు సొంతగా ఏదో ఎంజాయ్ చేయాలని వెళ్తున్నారు. ఎంజాయ్ చేయండి, వద్దని కాదు. కాకపోతే మనం ఎవరితో చేస్తున్నాము, వాళ్ళు మనకి మంచి చేస్తారా చెడు చేస్తారా గ్రహించుకోవాల్సిన విషయం మనకే ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్పే విషయం, మన పిల్లలు రాత్రిపూట సాయంత్రం పూట బయటికి వెళ్ళినప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? ఒక్కసారి వాళ్ళు ఎక్కువ బాధ పెట్టకుండా వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మీ బాధ్యతగా వాళ్ళు తెలుసుకుంటే సగం మందిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక అన్న ఉంటాడు, అన్న సీరియస్గా వాళ్ళని బాధించకుండా సునాయాసంగా వాళ్ళ యొక్క బాధ వాళ్ళు చెప్పుకోవడానికి మనం వినడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఫీలింగ్స్ మనకు షేర్ చేసుకుంటారు. దాని ద్వారా కూడా మన చెల్లెళ్ళని మన అక్కజెల్లెల్ని అందరినీ కూడా మనం కాపాడుకునే ఉంది. అదేవిధంగా చాలామంది లేడీస్ ఈరోజు హౌస్ వైఫ్సే కాదు, టీనేజ్ అమ్మాయిలు కూడా జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, ఆ జిమ్లో మనకి హిందూ ఫోటో ఉందా, మన వీరాంజనేయ ఫోటో ఉందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు జిమ్లో వాళ్ళు కొంచెం మనతో పాటు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ప్రేమగా కల్లోబ పెట్టేసి మనల్ని ఎన్నో ఉద్దేశ ప్రకారం మీకు దగ్గరయ్యి ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎలా హింసించాలి, ఎలాగా మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా మీరు గ్రహించుకోవాలి. జిమ్కి వెళ్ళండి, వద్దని కాదు. కాకపోతే ఎవరు మనకు అక్కడ జిమ్ కోచ్గా ఉన్నారో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం మనపైనే ఉంది. మోసపోయిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు తల్లి. మీరు ఈ విషయం కూడా గ్రహించండి. అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్, మన తోటి పిల్లలు ఎవరున్నారు, మనతో పాటు ఎవరు ఎంప్లాయ్ చేస్తున్నారో వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయితోని ఫ్రెండ్షిప్ చేయట్లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉన్నారు. ముస్లిమ్స్ అంతా కలిసి ముస్లింనే పెళ్లి చేసుకోవాలి, ముస్లిం జిమ్కి వెళ్ళాలి, ముస్లింతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ముస్లింతోనే బైక్ మీద తిరగాలని వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. కానీ మనం మాత్రము ఏం కాదు పర్వాలేదని చెప్పేసి పిచ్చి స్నేహం చేస్తున్నాము. ఆ పిచ్చి స్నేహాన్ని బంద్ చేద్దాం. రేపు బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్లో కార్యక్రమానికి మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి ధర్మరక్షణ సేనా సమితి నుంచి మా కమిటీ వాళ్ళందరం కూడా మీకు మద్దతుగా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.